ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి మా ఆర్టీసీ కళాభవన్ వరకు ర్యాలీ సాగింది. ఎయిడ్స్ నివారణ కోసం స్వచ్ఛంద సంస్థలు స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కృషి చేస్తోందని తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశంలోని అన్ని శాక్స్ కార్యాలయాలు సొసైటీలు పనిచేస్తున్నాయి. ఇందులో మన తెలంగాణకు సంబంధించి నాకో వారి ఎస్టిమేషన్ ప్రకారం మన తెలంగాణలో 156,961 మంది PLHIV పీపుల్ లివింగ్ విత్ HIV వ్యాధితో ఉన్నారని చెప్పి ఒక అంచనా ఉంది. దానిలో 95% ఐడెంటిఫై చేసే బాధ్యత తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. ఇప్పటి వరకు 143,173 HIV బాధితులను ఐడెంటిఫై చేసి వారికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇక్కడ ఒక కొత్త విషయం ఏంటంటే, కొత్తగా ఎయిడ్స్ కేసులు పెరగడం అనేది కాదు. ఆల్రెడీ ఒక అంచనా ఉంది మన రాష్ట్రంలో. 150,960 మంది ఉన్నారు. గర్భిణీ స్త్రీలు కూడా ఎవ్రీ ఇయర్ ఇటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయితే ఇక్కడైతే 6 లక్షల మంది గర్భిణీ స్త్రీలు కూడా డ్యూయల్ కిట్ ద్వారా HIV సిఫిలిస్ అనే డ్యూయల్ కిట్ ద్వారా టెస్ట్ కూడా చేయడము. దీనివల్ల తల్లి నుండి బిడ్డకు రాకుండా కూడా ఈ ట్రీట్మెంట్ ఉంది. అలాంటి డ్రగ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి తల్లికి రాగానే దాని ప్రకారం HIV ఉన్న వాళ్ళని ఎలాంటి స్టిగ్మా, డిస్క్రిమినేషన్ కానీ, వర్క్ ప్లేసెస్లు కానీ, వాళ్ళకు రెంట్ ఇవ్వకపోవడం కానీ ఇలాంటి ఏం చేయకూడదు. వాళ్ళని ఎలాంటి ఆందోళనకు కానీ విచక్షణ కానీ గురి చేయకూడదు. ఎందుకంటే వ్యాధి కంటే డిస్క్రిమినేషన్ అని చాలా డేంజర్. కాబట్టి ఆ విషయంలో చట్టాలు కూడా ఉన్నాయి. వారి కంట్రోల్లో భారతదేశంలోని అన్ని